ఈ నెల 15వ తారీఖులో జరిగే ఆర్ఎంపీ పిఎంపీ సభను దిగ్విజయం చేయాలని ఇక్కడ ఉన్న ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనరసింహ సార్ కోరుతున్నారు. ఆ విషయాలపై 6 మాటలు విందాం. తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఈరోజు సందర్భంగా మహిళలందరికీ మా తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 13వ వార్షికోత్సవం తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ సంఘం యొక్క 13వ జిల్లా మహాసభని రేపు 15/3/2026 ఆదివారం నాడు శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దర్ చెరువు పక్కన హైటెక్ బస్టాండ్ రోడ్డు ఉంటుంది. 13వ మహాసభకు మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ నివేదిక గారు, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ కుప్పల వేనారెడ్డి గారు, అదేవిధంగా మన డిఎంహెచ్ఓ పెండె వెంకటరమణ గారు ఈ మహాసభకు విచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ సూర్యాపేట జిల్లాలో ఉన్న 23 మండలాల సభ్యులు అందరూ ఈ సభకు వచ్చేసి ఆ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. గాయకురాలు, అరుణోదయ సంస్థ 3 రాష్ట్రాలకు కూడా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న కామ్రేడ్ విమలక్క గారు ఈ మహాసభకు విచ్చేస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆమెకున్న అంకితభావం, మనపై కూడా ఆర్ఎంపీల పోరాటానికి కూడా మనకు మద్దతిస్తూ మన మహాసభకు విచ్చేస్తున్నందుకు వారికి కూడా తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను మనందరం దిగ్విజయం చేయాలని మనసారా కోరుతూ ముగిస్తున్నాను.